any suggestions to be better, be strong? స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడికి వచ్చినామంటే ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోవాలి. అండ్ మెయిన్ ఐ హ్యావ్ అ కిడ్ ఇన్ ఇండియా అండ్ కేమ్ హియర్. ఆబ్వియస్లీ ఉంటుంది యాజ్ అ పేరెంట్. మనం మన పేరెంట్స్ని వదిలేసి ఎలా ఉంటామో, ఇప్పుడు నా కిడ్ని నేను వదిలేసి ఇండియాలో వదిలేసి ఇక్కడ ఉంటున్నానంటే ఇట్స్ బట్ స్ట్రాంగ్గా ఉండాలి. సెటిల్ అవ్వడానికి వచ్చాము, ఏదో ఆ సమస్యకి అయితే రాలేదు. ఇంతవరకు వచ్చాము అంటే ఏదైతే అయింది. ఇండియా వెళ్తే బతకలేము అసలు. ఇక్కడ నుంచి ఇండియా వెళ్తే ఏమవుతుంది? మహా అయితే ఇక్కడ స్టడీస్ అయిపోతాయి, ఇండియాకి వెళ్తాం, ఛాన్సెస్ లేవా? ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇప్పుడు మీ ఊరికి వెళ్తావు, బతకలేవు అక్కడ. సేమ్ ఇలానే అనుకోవాలి, అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. స్టడీస్ అయితే చదువుకుంటున్నావు కదా. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ రావాలి అంటే 20 lakhs ఖర్చు అవుతాయి. వాళ్ళు ఎవరు ఇవ్వలేదు కదా. ఇప్పుడు నీ కష్టంతో ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడికి వచ్చి నువ్వు ఫ్రీగా అయితే ఉండట్లేదు. పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ టైం జాబ్ చేస్తూ నువ్వు ఆ లోన్స్ క్లియర్ చేసుకోవచ్చు. 0 బ్యాలెన్స్తో వెళ్ళినా సరే నువ్వు ఇండియాలో బతకగలుగుతావు. లైఫ్ స్టైల్ చూశాక వెళ్ళాలని అనిపించదు ఆబ్వియస్లీ. ఇక్కడ ఉండి మనీ ఏం చేసుకొని ఇండియాకి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు ఫ్యామిలీస్తో. ఇక్కడ ఉండి నేను మిస్ అవుతున్నాను అనే దానికంటే ఇక్కడ ఉండి కొన్ని ఇయర్స్ ఉండి వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం ఉండదు మనకి. నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. అంటే నార్మల్గా చాలామంది నేను చూస్తున్నాను, వీడియోస్ కూడా తీస్తున్నారు అందరూ. అంటే ఇండియాకి వెళ్ళాలి అంటే భయం వేస్తుంది. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో, ఎదురుంటే వాళ్ళు ఏమంటారో, మా మమ్మీ ఎలా ఫీల్ అవుతుందో, నాన్న వాళ్ళు మొత్తం తలదించుకోవాల్సి వస్తుంది నేను ఇండియాకి వెళ్తే. అస్సలు అలా ఫీల్ అవుతుంది. పేరెంట్స్కి నేను ముందుగా చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ మీరు మోటివ్ ఇవ్వండి. వచ్చేస్తే ఏమవుతుంది? బ్యాక్ టు ఇండియా వస్తే ఏమవుతుంది? మనం ఉన్నాం కదా, మీకు అక్కడ ఒక లైఫ్ తెలిసింది. ఎలా ఇండిపెండెంట్గా బతకడం అనేది చాలా వరకు నేర్చుకుంటాం ఇక్కడికి వచ్చాక. ఎంత కాన్ఫిడెంట్గా ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఇండియాకి వెళ్ళాక ఏదైనా చేయగలుగుతారు. అసలు ఇండియాలో మనకి ఏంటి అంటే జాబ్ అంటే ఒక ఐటీ ఏదో జాబ్. ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కరు ఏ చిన్న జాబ్ అయినా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ చూసాక ఇండియాకి వెళ్ళాక కూడా మనకి ఇలాంటి రెస్పెక్ట్ ఉంటే ఎందుకు జాబ్ చేయరు? ఇక్కడ ప్రతి దగ్గర మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఏ జాబ్ చేసినా ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా హాయ్ అంటారు. అక్కడనేమో మనకి స్టేటస్, మనకి జాబ్ ఉండాలి. ఐటీ ఉంటేనే జాబ్. ఇక్కడ చిన్న రెస్టారెంట్లో కూడా ఐటీ ఫీల్డ్ ఉంటుంది. దాంట్లో అనలిస్ట్ కావాలి. చిన్న వాటికి కూడా ఇక్కడ పోస్టులు ఉంటాయి. సో అంతా వరి అవ్వాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు ఇండియా వచ్చినా సరే సపోర్ట్ ఇవ్వండి. ఏమవుతుంది ఇండియాకి వెళ్తే? నథింగ్ టు వరీ. ఇంకా మీ దగ్గర ఉంటున్నారు అనేది ఒప్పిగా ఫీల్ అవ్వాలి.